తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఉగ్గుమూడి గురునాథం ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు కొడతనేని మణినాయుడు సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూకతోటి రాజేష్ హాజరై నూతనంగా ఎన్నికైన ఉగ్గుమూడి గురునాథన్ ని శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు బీరేంద్రరాజు, భాను ప్రకాష్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాలెం మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి, తిలక్ బాబు, దామోదర్ రెడ్డి, చిన్న మహేంద్ర, వినోద్, భాస్కర్, ఎంటెక్ బాబు పలువురు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు జిల్లా నాయకులు రాకేష్, బిఎన్ కండ్రిగ మండల నాయకులు, కార్యకర్తలు శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గురునాథం మాట్లాడుతూ పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన నన్ను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర స్థాయిలో పదవిని అప్పగించడం సంతోషంగా ఉందని వరదయ్యపాలెం మండల నాయకులకు, బిఎన్ కండ్రిగ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వైస్ ఎంపీపీ బాబురెడ్డి, మాజీ ఎంపీపీ మాణికల వెంకటమ్మ, సీనియర్ నాయకులు సాయి నాయుడు, కోటేశ్వరరావు, జయచంద్ర నాయుడు, మాజీ సర్పంచ్ గురువయ్య, ప్రసాద్ పాల్, బి దశకుమార్, వెంకటాద్రి, దినకర్ బాబు, కృష్ణయ్య, చంద్ర, కేశవులు, మిథున్ రెడ్డి, ఫోలోవర్ కిరణ్ యాదవ్, కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికి కూడా ప్రత్యేకించే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నాకు గౌరవించి నేను చేసే పని తీరుని బట్టి ఈరోజు ఈ పదవి ఇచ్చినారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పదవే కావాలని ఆయన చెప్పినట్టు పనిచేసే విధానంలో ఎప్పుడూ లేదు. కాకపోతే ఈయన కూడా ఏదో ఒకటి మెల్ల ఒకటి ట్యాగ్ చేసేస్తే మనం పరుగు పందాలు పెట్టాలని రాజేష్ చేసిన మంత్రము తంత్రవి. ఎందుకంటే సుదీర్ఘంగా పనిచేస్తున్నాం. ఈయన 6వ 7వ మండల అధ్యక్షుడు, ప్రతి మండల అధ్యక్షుడి దగ్గర పనిచేస్తున్నాం, మంచి రిజల్ట్ని తీసుకొస్తున్నాం. బిఎన్ కండ్రిగ మండలంలో సీనియర్ మోస్ట్ నాయకులైనటువంటి గురువయ్య గారిని మండలంలో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రపోజ్ చేస్తూ మన కాన్స్టెన్సీ కన్వీనరు నూకతోటి రాజేష్ అన్న గారు మంచి అభిమానంతో మంచి వ్యక్తిని ఎస్సీ దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేస్తే పార్టీ గట్టిగా బలంగా ఉంటుందని కాన్ఫిడెన్స్తో, అదేవిధంగా ఆయన మన జిల్లా కన్వీనర్ కరుణాకర్ రెడ్డి గారికి మనందరికీ గురువు అయినటువంటి ఈసారి 2.0 అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పారంటే, ఇంతకు ముందు జరిగిన పొరపాట్లు ఇంకా జరగవు, అందరినీ గుర్తించాను, కార్యకర్తలకి ఫస్ట్ ఉంటుంది కాబట్టి పదవులు అందరికీ ఇస్తారు, వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ముఖ్యంగా గురునాథం గారి గురించి చెప్పాలంటే, నేను చాలా దగ్గర నుంచి చూస్తున్నాను, చాలా రోజుల నుంచి కూడా ఉన్నాను. యాక్చువల్గా ఆయన మాతో, మీరందరితో మాట్లాడేది కాదు, నేను జిల్లా కన్వీనర్, మండల కన్వీనర్ అయినా కానీ చాలామంది లీడర్లతో ఆయన మాట్లాడే విధానం నేను చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి కార్యకర్తతో ఏ విధంగా మాట్లాడాలి, సమస్య వచ్చినప్పుడు సమస్ఫూర్తితో ఏ విధంగా ముందుకు పోవాలనేది నేను చూసి చాలా విధాలు నేర్చుకున్నాను. అవి ఆయన, ఎందుకంటే సీనియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సీనియర్లందరినీ కూడా మనం గౌరవించాలి. వాళ్ళకి ఎన్నో లోపాలు ఎన్నో ఉంటాయి, కానీ మన ఇప్పుడు ఇచ్చే యువత కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మనందరం పనిచేస్తే పార్టీ బలపడుతుందని నా నమ్మకం. కాబట్టి ఈరోజు ఇంకొకసారి మనకు రాష్ట్ర స్థాయిలో మన బుచ్చినాయుడుకండ్రిగ కాన్స్టిట్యున్సీలో రానన్ని పదవులు మన కాన్స్టిట్యున్సీలో అందరికీ తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాడు. అంటే మన వాళ్ళని ప్రతి ఒక్కరిని జిల్లా స్థాయిలో, స్టేట్ స్థాయిలో, మండల స్థాయిలో అందరినీ సముచిత స్థానాల్లో పెట్టాలనే తపన అతని దగ్గర ఉంది. ఎవరికన్నా మిగిలిపోయిన వాళ్ళకు సంతోషకరమైన విషయము. ఇంకా కూడా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వీళ్ళందరినీ కూడా భర్తీ చేస్తారు. తొందరలో మనం అందరం ఇంకా అధికారం లేదు, ఇంకా 4 ఏళ్ళు పోరాడాలా. కాబట్టి అందరూ మనసులో వేరే భావం లేకుండా వాళ్ళకి వచ్చినాయి మాకు రాలేదు అనే భావం లేకుండా అందరూ కూడా పదవులు వస్తారని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం చేసుకునే నుంచి గురువయ్య అన్న ముందుకు రావటం జరిగింది. ఆయన సేవకు గుర్తించి
ఖచ్చితంగా ఆయనకి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. పెద్ద ఆయనకి చెప్పటము, పెద్ద ఆయన ఓకే అనటము, గృహకైతే నేను అడ్డం చెప్పేది ఏముంది, గురునాథం నాకు కావాల్సినోడని పెద్ద ఆయన చెప్పటము, ఖచ్చితంగా ఆయనకి పదవి ఇవ్వాలని. వేరే పదవి ట్రై చేశాము కానీ అది కుదరలేదు. కానీ ఇది కూడా దానికన్నా మంచి పదవి, స్టేట్ లెవెల్ పదవి. ఖచ్చితంగా పదవి ఉన్నా పదవి లేకపోయినా గురవయ్యన్న మాకు దగ్గరగా ఉంటాడు, ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తారు. పదవి వస్తే ఇంకొంచెం బాధ్యత పెరిగింది, పదవి ఉండే దానివల్ల ఖచ్చితంగా గురవయ్యన్న అందరినీ కలుపుకొని ఎవరన్నా అలిగి ఉంటే కూడా మీరు ఒక పక్క మీరు కూడా వాళ్ళని సముదాయిస్తూ ఈ 4 ఏళ్ళు లాక్కొని రండి, పార్టీని మరింత బలోపేతం చేయండి. 900 మైనస్ని తీసేసి ఖచ్చితంగా ఒక 2-3 వేలన్నా మనకి మెజారిటీ వచ్చే విధంగా ఖచ్చితంగా అన్న ఆధ్వర్యంలో మన మన్నాయుడు, రాకేష్, సాయి అన్న వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా మీరు నడుచుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని మన మండలాన్ని ముందుకు నడిపేయండి. మనకి ఖచ్చితంగా మనకి పెద్ద ఆయన ఎలాగో ఉంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు అందరికీ ఉంటాయి, కార్యకర్తలందరికీ. కాబట్టి గురవయ్యన్నని మరొక్కసారి నేను అభినందిస్తున్నాను.